ఎన్నో ఈ 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్ట నష్టాలు, కానీ నిర్వహించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించామని మేము ఈ రోజున 20 ఏళ్ల తర్వాత కూడా సగర్వంగా చెప్పుకోవాలి. కొన్ని వేల మంది విద్యార్థుల్ని ప్రతి కార్యక్రమంలోనూ మేము భాగస్వాములు చేస్తాం. తెలుగు భాష, సాహిత్యము ఇట్లాంటి వాటి మీద విద్యార్థుల్లో అవగాహన కల్పించాం. వారిలో తెలుగు భాష మీద మమకారాన్ని పెంచాం. తెలుగు సభలు కూడా నిర్వహించాం. ఇదే కళాక్షేత్రంలో తెలుగు సభలు కూడా నిర్వహించినటువంటి పేరు మాకు. మన మాజీ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారిని కూడా తెలుగు సభల్లో పాల్గొనేలాగా చేశారు. అట్లాగే ఎందరో మహానుభావులు, దాసనారాయణరావు, విశ్వనాథ్ లాంటి వారికి వారందరికీ ఈ పురస్కారాలు అందజేస్తారు. ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ మంది ఈ కార్యక్రమాలు, ఈ 2 రోజుల్లో పాల్గొనేటువంటి వేదిక మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళందరిలో కూడా ఈ బొల్లిమంత శివరామకృష్ణ గారి కార్యక్రమాల్లో పాల్గొనే వాళ్లే ఉన్నారు. అయితే ఎప్పుడూ పాత వాళ్ళనే కాకోకుండా కొత్త వారిని వేదిక మీదకి తీసుకురావటం, కొత్త వారిని వేదిక ముందు కూడా ఉంచి వారికి కూడా బొల్లిమంత గారి జీవితాన్ని పరిచయం చేయటం అనేటువంటిది మా కర్తవ్యంగా భావిస్తూ ఈ విద్యార్థుల్ని ఇట్లా రకరకాల అంశాలను మిళితం చేసి, అంటే వచ్చినంత వరకు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళని ఇట్లా మేళవింపు చేసి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాలు విజయవంతం చేసి ఈ రోజు రేపు సాయంత్రం గుమ్మడి గోపాలకృష్ణ, అట్లాగే ప్రజా సాహితీ సంపాదకులు కొత్తపల్లి రవిబాబు గారికి కళారంగ విశిష్ట పురస్కారం, సాహితీ విశిష్ట పురస్కారాల సభ ఉన్నది. అట్లాగే మన తెనాలి తహసీల్దార్ గారు కేవి గోపాలకృష్ణ గారు శ్రీకృష్ణదేవరాయలుగా భువన విజయం సాహితీ రూపకం కూడా ఉన్నది. అలాగే రేపు సాయంత్రం సినీ నటులు బ్రహ్మానందం గారికి బొల్లిమంత శివరామకృష్ణ గారి విశిష్ట జీవితకాల సాఫల్య పురస్కారం ఉంది. మీరందరూ కూడా ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతూ